నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేదక్ వచ్చి ఏం మాట్లాడిండు? ఇదే రామదాస్ చౌరస్తాలా 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు. ఏం చేసిండు బిడ్డ లిల్లీపోట్? నువ్వు మెదక్ల నామినేషన్ ఎందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు. కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్ల నామినేషన్ ఉండునా? ఇవాళ పేరుకు మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ పోయి వెనకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు. ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు. గా జిల్లా అయింది కనుక, ఆయన కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేసేందుకు మెదక్కు వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన. ఏమన్నాడు? నేను ఆగస్టు 15 తారీఖులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా.